అమ్మా అమ్మా ఏమండి, ఇవెందుకు పొరిటి నొప్పుల్లాగే అనిపిస్తున్నాయండి. మీరు త్వరగా ఊళ్ళోకి వెళ్ళి ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి. పక్కింటి వాళ్ళెవరైనా ఆడవాళ్ళని తీసుకురండి. వెళ్ళండి. అమ్మా, నా వల్ల కావడం లేదు, చాలా నొప్పిగా ఉందండి. అమ్మా అమ్మా. అరే శాంత, నువ్వేం భయపడకు. నేనిప్పుడే ఊర్లోకి వెళ్ళి ఎవరినైనా తీసుకొస్తాను. మంత్రసార్ని కూడా తీసుకొస్తాను. నువ్వు కాస్త ధైర్యంగా ఉండు, కొంచెం ఓర్చుకో. నేనిప్పుడే వెళ్ళి వస్తాను అని ఆ వ్యక్తి చాలా కంగారు పడుతూ గాబరాగా ఊళ్ళో నడుచుకుంటూ వెళుతున్నాడు. అర్ధరాత్రి సమయం కావడంతో ఊళ్ళో వాళ్ళు ఎవ్వరూ పలకడం లేదు. తను ఎన్ని ఇళ్ల తలుపులు కొట్టినా సరే ఎవ్వరూ పలకడం లేదు. కాని అతను చాలా భయపడుతూ, ఎంతో కంగారు పడుతూ ఒక ఇంటి తర్వాత మరొక ఇంటికి అలా వెళ్తూనే ఉన్నాడు. ఇంతలో ఎక్కడ్నుంచో ఒక ముసలి అవ్వ నడుచుకుంటూ వస్తోంది. ఆ అవ్వను చూసిన వెంటనే ఆ వ్యక్తి గబగబా ఆ అవ్వ వద్దకు వెళ్ళాడు. ఆ అవ్వ చూడటానికి కొంచెం మంత్రగత్తలాగే అనిపించింది. అది చూసి చాలా ఆనందపడుతూ ఆ వ్యక్తి ఆ అవ్వ వద్దకు వెళ్ళి, అవ్వా, నాకొక చిన్న సహాయం చేసి పెట్టవా? నా భార్యకు పురిటి నొప్పులు వస్తున్నట్టున్నాయి. పాపం చాలాసేపటి నుంచి నొప్పితో అల్లాడిపోతుంది. దయచేసి ఒక్కసారి నాకు సహాయం చేయవా అవ్వా? అవ్వా, నీకు దండం పెడతాను, నాకీ ఒక్క సహాయం చేయవా? మా ఆవిడ బాధ చూడలేకపోతున్నాను. అవ్వా, ఒక్కసారి నాతో రావా? అని ఆ వ్యక్తి ఆ ముసలి అవ్వను చాలా బ్రతిమిలాడుతున్నాడు. ఆ మాటలు విన్న ఆ ముసలి అవ్వ, అరే నాయనా, తప్పకుండా వస్తాను నాయనా. ఎక్కడా, మీ ఇల్లెక్కడో చూపించు, ఇప్పుడే వెళ్దాం పదా అని ఆ ముసలి అవ్వ ఆ వ్యక్తితో చెప్పింది. అనుకోని విధంగానే ఆ వ్యక్తి ఆ ముసలి అవ్వను తీసుకుని నేరుగా తన ఇంటి వద్దకు వెళ్లాడు. పురిటి నొప్పులతో బాధపడుతున్న శాంతను చూసి ఆ మంత్రగత్తె ఆ వ్యక్తితో ఇలా అంటుంది, బాబూ, నువ్వు కాస్త బయటకు వెళ్ళి ఉండు, నేను ప్రసవం అయిన తర్వాత పిలుస్తాను, అంతవరకు బయట ఉండు అని ఆ ముసలి మంత్రగత్తె ఆ వ్యక్తిని బయటకు పంపించింది. ఎంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ శాంతను చూసి ఈ మంత్రగత్తె తన మంత్రశక్తితో నొప్పిని తగ్గించింది. అంతేకాదు, శాంతను స్పృహ లేకుండా చేసింది. కొద్ది సమయానికే ఆ శాంతకు 2 కవలపిల్లలు పుట్టారు. ఆ 2 కవలపిల్లల్లో 2 బాబులే పుట్టారు. ఆ 2 మగపిల్లల్ని చూసి ఈ మంత్రగత్తె తన మనస్సులో ఇలా అనుకుంటోంది, ఇంతకాలానికి నేను అనుకున్న కల నెరవేరబోతుంది. ఈ పసిబిడ్డకి నా మంత్రశక్తిని మొత్తాన్ని నేర్పించి, యోగ సాధనలు కూడా నేర్పించి, అఖండ శక్తులను నా వశం చేసుకునేలా చేస్తాను. ఈ బిడ్డను ఒక్కడిని దొంగిలించుకు వెళతాను అని తన మనస్సులో అనుకుని ఆ 2 పసిబిడ్డల్లో ఒక మగబిడ్డను తన మంత్రశక్తితో ఒక చిన్న పుష్పం పువ్వువలే మార్చేసింది. ఓం క్రీం చండా, ఓం క్రీం పుష్పగర్భిణి, ఓం క్రీం శక్తిరూపిణి అని చెప్పగా ఆ 2 బిడ్డల్లో ఒక మగబిడ్డ ఒక పుష్పం వలె మారిపోయాడు. ఈ బయట ఉన్న వ్యక్తికి ఒక మగబిడ్డ ఏడుపు శబ్దం వినిపించింది. ఈ వ్యక్తి చాలా సంతోషపడుతూ చాలా ఆనందపడుతున్నాడు. ఇంతలో శాంత కూడా స్పృహలోకి వచ్చింది. తన పక్కన ఉన్న ఆ బిడ్డను చూసి ఎంతగానో మురిసిపోతుంది శాంత. వ్యక్తి ఇంటిలోనికి ప్రవేశించి ఈ యొక్క మగబిడ్డను చూసి ఎంతగానో సంతోషపడుతూ ఆ యొక్క ముసలి అవ్వతో ఇలా అంటూ ఉన్నాడు, అవ్వా, చాలా ధన్యవాదాలవ్వా. నీకు ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం. నీ దయవల్ల మాకిప్పుడు పండంటి మగబిడ్డ పుట్టాడు. అంతేకాదు, చనిపోతుందనుకున్న నా భార్య కూడా తిరిగి మళ్లీ బ్రతికింది. నాకు చాలా ఆనందంగా ఉందవ్వా. నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. అవ్వా, నువ్వు మాకోసమే ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. అవ్వా, నిజంగా చాలా సంతోషంగా ఉందవ్వా అని చాలా ఆనందపడుతూ ఈ వ్యక్తి ఆ యొక్క ముసలి అవ్వతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఈ యొక్క ముసలి మంత్రగత్తె ఇలా అంటూ ఉంది, అరే, ఇందులో నేం చేసేదేముంది నాయనా, అంతా నీ అదృష్టం మీదే ఆధారపడి ఉంది. పండంటి మగబిడ్డకు తండ్రివయ్యావు. కాని నీతో ఒక విషయం మాట్లాడాలి, కాస్త బయటికి రా నాయనా అని ఈ ముసలి అవ్వ ఆ వ్యక్తిని ఇంటి బయటికి తీసుకుని వచ్చింది. ఈ యొక్క వ్యక్తి కంగారు పడుతూ ఈ యొక్క ముసలి అవ్వతో ఇలా అంటూ ఉన్నాడు, అరే అవ్వా, ఏం జరిగిందవ్వా? నాతో ఇలా రహస్యంగా మాట్లాడడానికి గల కారణమేమిటి? అవ్వా, ఏం జరిగిందవ్వా? నీకేదైనా సహాయం కావాలా, లేక ఏదైనా డబ్బు కావాలా? చెప్పు, నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. నాకు ఇంత సహాయం చేసిన నీకు నేను ఏం చేయడానికైనా నేను వెనుకాడను. అవ్వా, నిజంగా చెప్పవా, ఏం కావాలో చెప్పు అని చాలా కంగారు పడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి. ఆ మాటలు విని ఆ మంత్రాల అవ్వ, అరే నాయనా, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు. కాని ఒకటి గుర్తుంచుకో, నీ భార్య 1 నెల రోజులు మాత్రమే బ్రతుకుతుంది. ఇంతలో తను ఖచ్చితంగా మరణిస్తుంది. ఎందుకంటే ఆమె జాతక చక్రం ప్రకారం మగబిడ్డ పుట్టిన తర్వాత తనకి మరణం సంభవిస్తుంది.
ఈ విషయం నీకు ఇందాకే చెబుదామనుకున్నాను కాని తన ఎదుట చెబితే తను ఇంకాస్త ఆందోళన చెందుతుందని నీకు చెప్పలేదు నాయనా. మరొక విషయం, నేను ప్రతిరోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి మీ ఇంటి ముందుకు వస్తాను. మీ యొక్క ఆవిడ ప్రతిరోజు తాను కొన్ని పాలను ఒక గ్లాసులో వేసి నాకివ్వవలను. ఇలా చేస్తే కొంతవరకు నేను ఆమెను బ్రతికించుకోవడానికి ప్రయత్నిస్తాను. ఏన్నాయనా, ఈ విషయం నీకు నాకు తప్ప ఎవరికీ తెలియకూడదు. జాగ్రత్తగా ఉండు నాయనా అని ఈ యొక్క ముసలి మంత్రాలవ్వ ఆ వ్యక్తితో చెబుతూ ఉంది. ఆ మాటలు విని ఈ యొక్క వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి బాధపడుతూ చాలా దుఃఖంతో, అరే, ఏంటి నా శాంత చనిపోతోందా? ఓ భగవంతుడా, ఇప్పుడే మంచి వార్తను విన్నాననుకున్న మరో క్షణమే ఇంత భయంకరమైన వార్త నా చెవిలో వేశావా? అయ్యా పరమేశ్వరా, నాకు నువ్వే దిక్కు. నా భార్యను బ్రతికించు. నా బిడ్డనెలాగో నాకు ప్రసాదించావు, నా భార్యను కూడా బ్రతికించు. అవ్వా, సరే, తప్పకుండా నువ్వు చెప్పిన విధంగానే చేస్తాను. ఈ విషయం నేనెవ్వరికీ తెలియనివ్వను. ప్రతిరోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి మా భార్యతో ఆ పాలను నీకు ఖచ్చితంగా ఇప్పిస్తాను. మంత్రాలవ్వా, నీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. నువ్వు మాకెంతో సహాయం చేశావవ్వా. నిజంగా మీకు రుణపడి ఉంటానవ్వా అని ఆ వ్యక్తి మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ముసలి మంత్రాలవ్వ సరే అని చెప్పి తనని ఇంటి లోపలికి వెళ్ళమంది. ఆ వ్యక్తి ఇంటి లోపలికి వెళ్లిన మరుక్షణమే ఈ యొక్క ముసలి మంత్రాలవ్వ తన మాయాశక్తితో ఆకాశ వీధిలో ఎగురుకుంటూ వెళుతూ ఉంది. ఈ యొక్క ముసలి మంత్రాలవ్వ ఈ ముసలి మంత్రలవ్వ ఒక విభిన్నకరమైన కోట వద్దకు తీసుకొని ఆకాశ వీధిలో ఎగురుకుంటూ వస్తూ ఉంది. కొద్ది సమయానికి ఈ ముసలి మంత్రలవ్వ ఆ గుహలోకి ప్రవేశించింది. ఈ పుష్పాన్ని నేలపై పెట్టి ఏవో మంత్రాలు చదవగా ఆ పుష్పం కాస్త పసిబాలుడి వలె మారిపోయింది. ఇంతలో ఈ యొక్క ముసలి మంత్రలవ్వ అనుచరులైన 2 పొట్టి దయ్యాలు అక్కడికి వచ్చి ఈ ముసలి మంత్రలవ్వతో ఇలా అంటూ ఉన్నాయి. అరే మంత్రలవ్వా, ఎవరు ఈ బాలుడు? చూడ్డానికి భలే అందంగా ఉన్నాడు. అసలింతకీ ఎవరు ఈ బాలుడు? మీరు ఎక్కడ్నించి ఈ బాలుడిని తీసుకుని వచ్చారు? అయినా ఇప్పుడు వీణ్ణి పెంచడం మనకందరికీ పెద్ద భారం. వీణ్ణెవరు పెంచుతారు? మంత్రలవ్వా, మిమ్మల్నే అడిగేది అని ఆ పొట్టి దయ్యాలు 2 ఈ మంత్రలవ్వతో అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ యొక్క ముసలి మంత్రలవ్వ ఆ 2 పొట్టి దయ్యాలతో ఇలా అంది. పొట్టిదయ్యాలారా, ఇక నుంచి ఈ బాలుడి యొక్క సంరక్షణ మీ ఇద్దరిదే. ఈ బాలుడు పెరిగి పెద్దయ్యేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఈ బిడ్డను మనం కాపాడాలి. ఈ బిడ్డని నా భూతలోకానికి వారసుడిగా మారుస్తాను. భూత ప్రేత పిశాచాలను అధిగమించే శక్తిని వీడికి వచ్చేలా చేస్తాను. వీడితోనే ఆ శక్తిని మొత్తాన్ని నేను పొందుతాను. వీడిని ఎప్పుడూ ఈ గడప దాటి బయటకు వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా పడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీడికి వీడి గతం గురించి ఎప్పుడూ తెలియనివ్వకూడదు. వీడు మనలో ఒకడిగా కలిసిపోయేలా మీరు వీడిని కాపాడుకుంటూ ఉండాలి. వీడు ఇక నా వారసుడు. తాంత్రిక సిద్ధిని మొత్తం వీడికి కైవసం చేసి అతీత శక్తివంతుడిగా వీడిని తీర్చిదిద్దుతాను. ఈ ముసలి రూపంలోంచే ఈ శక్తిని మొత్తాన్ని వీడికి ప్రసరించేలా చేసి వీడి ద్వారా ఈ లోకాన్ని శాసిస్తాను అని ఈ ముసలి మంత్రలవ్వ చాలా గట్టిగా అరిచి చెబుతూ ఉంది. ఆ మాటలు 2 ఈ పొట్టి పిశాచాలు విని ఆశ్చర్యపోయి మంత్రలవ్వతో ఇలా అంటూ ఉన్నాయి. భలా భలా మంత్రలవ్వా, భలా, మీ తెలివి అమోఘం. ఈ బాలుడి యొక్క శక్తిని మొత్తాన్ని ఇప్పుడు మీరు ప్రవేశింపబడితే వీడు అధిక శక్తివంతుడిగా మారుతాడు. సరే మంత్రలవ్వా, మీరు చెప్పిన విధంగానే ఈ బాలుడిని ఎప్పటికప్పుడు మా సంరక్షణలోనే ఉంచుతాం. వీడికి ఎప్పుడూ వీడి గతాన్ని గుర్తు చేయకుండా జాగ్రత్తగా పడుతూ ఉంటాం. తప్పకుండా మంత్రాలవ్వా, మీ మాటను శిరసా వహిస్తాం అని ఈ 2 పొట్టి దయ్యాలు ఆ ముసలి మంత్రలవ్వతో చెబుతూ ఉన్నాయి. అరే ఏమండి, వీణ్ణి చూశారా? మనకి పండంటే మగబిడ్డ పుట్టాడండి. నాకు వీణ్ణి చూస్తుంటే కడుపు నిండిపోతోంది. వీణ్ణి చూస్తుంటే అచ్చం మీ పోలికలోమే ఉన్నాడు వీడు. నాకు వీణ్ణి చూస్తుంటే చాలా సరదాగా ఉంది. ఈ క్షణం ఇప్పుడు ఇలా నేను చనిపోయినా పర్వాలేదు. అంత ఆనందంగా ఉందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. అరే శాంత, ఏంటా మాటలు? చనిపోవడం ఏంటి? ఇంత ఆనందమైన సమయంలో అటువంటి మాటలు మాట్లాడుకో. దయచేసి నీ నోట్నుంచి ఎప్పుడూ ఆ మాట నాకు వినబడకూడదు, సరేనా? అవును, సరేనండి. నాకు తోడు చూసిన ఆ అవ్వ ఎక్కడుంది? ఆ అవ్వతో నేను మాట్లాడాలి. అవ్వ మనకి చాలా మేలు చేసింది. ఈ ఊరిలో ఎవ్వరూ మనకు సహాయం చేయకపోయినా ఆ అవ్వ మనకు సహాయం చేసిందండి. నేను ఒక్కసారి అవ్వతో మాట్లాడాలి. ఏది, ఎక్కడుంది? ఒక్కసారి నన్ను తీసుకుని వెళ్ళండి.
హరే శాంత, నువ్వు కంగారు పడకో. నువ్విప్పుడు ఒంటరి మనిషివి కూడా కాదు. నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఈ బిడ్డను కూడా జాగ్రత్తగా కాపాడుకో. ఆమె ఇందాకే వెళ్ళిపోయింది. ఆమె మనకొక విషయం చెప్పింది. ఆమె ప్రతిరోజు రాత్రి 1 గంట సమయానికి మన ఇంటి వద్దకు వస్తానని చెప్పింది. ఆమెకు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు 1 గ్లాసు పాలు ఆమెకివ్వమని చెప్పింది. ఈ ఒక్క సహాయం చేయమని చెప్పి నన్నెంతగానో వేడుకొని వెళ్ళిపోయింది శాంత. అది తప్పకుండా చేస్తావు కదూ? అరే, 1 గ్లాసు పాలివ్వలేనా? నా ప్రాణాలు కాపాడింది, మన వంశోద్ధారకుణ్ణి కూడా కాపాడింది. అటువంటి ఆ ముసలి అవ్వకు నేను పాలివ్వలేనా? ఖచ్చితంగా ఇస్తానండి. ప్రతిరోజు రాత్రి నేను ఖచ్చితంగా ఇస్తాను. అలాంటి ఆ ముసలి అవ్వకు ఎంత చేసినా మనం తక్కువే. మనకు నిజంగా చాలా సహాయం చేసిందండి. ఆ దేవుడే మనకు ఆ ముసలి అవ్వ రూపంలో మనకొచ్చినట్టు అనిపిస్తోంది. నిజంగా నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. అవును శాంత, అవును. నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, ఇక పడుకో. రేపు ఉదయం గుడికి వెళ్ళొచ్చి ఈ బిడ్డకి ఏం పేరు పెట్టాలన్నది ఆ పురోహితుణ్ణి అడిగి తెలుసుకుందాం. సరేనా? జాగ్రత్తగా పడుకో అని ఆ రోజు రాత్రి గడిచింది. ఉదయం లేచిన తర్వాత ఈ భార్యాభర్తలిద్దరూ ఆ పుట్టిన మగబిడ్డను తీసుకొని నేరుగా ఒక గుడి వద్దకు వెళ్లారు. ఆ గుడి ముందు ఉన్న ఒక ఋషితో ఈ యొక్క వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా, వందనాలయ్యా. ఈ బిడ్డ మాకు నిన్న రాత్రి పుట్టాడు. వీడికి ఏ నామం పెడితే బావుంటుందో కాస్త చెప్పండి. వీడి పేరు చూసి మాకు చెప్పండి. అదేవిధంగా వీడి యొక్క జాతకమేంటో కూడా మాకు చెప్పగలరా అయ్యా? అయ్యా, మాకు ఈ ఒక్క సహాయం చేయండయ్యా అని ఈ వ్యక్తి ఆ యొక్క ఋషితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ ఋషి ఆ యొక్క పసిబాలుడి వైపు చూస్తూ తను ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉన్నాడు. బాలుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉన్నాడు. కావున ఈ కుమారుడికి ప్రకాష్ అనే పేరు పెడదాం. కాని నాదొక సందేహం. ఈ బాబుతో వేరే ఇంకొక బిడ్డ ఏమైనా పుట్టాడా, లేదా ఒక్కడే పుట్టాడా అని ఆ యొక్క మహర్షి ఈ వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క వ్యక్తి ఇలా అన్నాడు. లేదయ్యా, వీడు ఒక్కడే పుట్టాడు. అది నిన్న రాత్రి జన్మించాడు. ఒక మహాతల్లి సహాయం వల్ల మేము ఈ బిడ్డలు పొందగలిగాము. అయ్యా, ఎందుకలా అడిగారు అని ఆ వ్యక్తి ఈ ఋషితో అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటున్న ఋషి తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఏదో జరుగుతోంది. నాకు ఈ పసిబాలుణ్ణి చూస్తూ ఉంటే ఏదో తప్పు జరిగిందన్న సందేహం నాకు కలుగుతోంది. సరే, చూద్దాం ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో అని తన మనసులో అనుకుని ఆ వ్యక్తితో ఇలా అన్నాడు. ఏమీ లేదులే నాయనా. సరే, ఈ బాబు పేరు ప్రకాష్ అని పిలవండి. వీడెప్పుడూ ప్రకాశవంతంగా ఉండి వేరే వాళ్లకి ఎంతో సహాయపడుతూ ఉంటాడు. కొద్ది సంవత్సరాలకి ఈ బాలుడు చాలా గొప్పవాడవుతాడు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అని ఆ ఋషి ఈ వ్యక్తితో చెబుతూ ఉన్నాడు. ఆ మాట విన్న ఆ వ్యక్తి ఎంతో సంతోషపడుతూ ఇలా అన్నాడు. అయ్యా, ఒక్కసారి నా భార్య జాతకం కూడా చెప్పండయ్యా. అసలు ఈమెకి ఎప్పుడూ ఒంట్లో బాగుండడం లేదు. అసలు ఏమైనా సమస్య ఉందేమో ఒక్కసారి కనుక్కుని చెప్పండయ్యా. ఆ యొక్క స్త్రీ వైపు ఆ ఋషి చూస్తూ ఇలా అన్నాడు. అరే, ఈమెది మంచి జాతకం. ఈమె నిండు 100 ఏళ్లు హాయిగా జీవిస్తుంది. ఈమెకు చాలా మంచి జరుగుతూ ఉంటుంది. ఈమె జాతకం మహాజాతకం. ఈమె సంపూర్ణ ఆయుష్షుతో ఉంటుందయ్యా. నువ్వు ఇంతగా కంగారుపడాల్సిన పనిలేదు. హాయిగా వెళ్ళిరండి అని ఈ యొక్క ఋషి ఆ వ్యక్తితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క వ్యక్తి తన మనసులో ఇలా అనుకున్నాడు. అరే, ఈ ఋషి చూస్తే నా భార్య 100 ఏళ్లు బతుకుతుందంటారు. కాని నిన్న రాత్రి ఆ యొక్క ముసలి అవ్వ మాత్రం 1 నెల రోజులు మాత్రమే బతుకుతుందంటుంది. ఏంటో నాకు ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. సరే, ఆ పరమశివుడిపై భారమేసి చూద్దాం. కాని నా ప్రయత్నం నేను చేస్తాను. నా భార్యను నేను ఎలాగైనా కాపాడుకుంటాను. ఇది ఖచ్చితంగా నేను చేసి తీరుతాను అని తన మనసులో అనుకుని భార్యాభర్తలిద్దరూ నేరుగా తమ ఇంటికి వచ్చేశారు.